మంత్రి నారాయణ గారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అమరావతిలో అంతకుముందు సేకరించబడి 32,000 ఎకరాలు సరిపోక ఇంకో 10,000 ఎకరాలు భూమి కావాలి, దీన్ని సమీకరించాలని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆ 10,000 ఎకరాలు 5,000 ఎకరాలేమో అంతర్జాతీయ విమానాశ్రయం కోసమంట, ఇంకో 5,000 ఎకరాల్లో 2,500 ఎకరాలు క్రీడాకు సంబంధించట, మిగతా 2,500 ఎకరాలు కాలుష్యరహిత పరిశ్రమల కోసమంట. వెరసి మొత్తం 10,000 ఎకరాలు సమీకరణ చేయాలని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అవన్నీ సమీకరించాక విశ్వనగరంగా ఏర్పాటు చేస్తారు. అంటే ప్రపంచ వ్యాప్తంలో ఒక విశ్వనగరంగా అమరావతి రాజధాని చేస్తామని ఒక ట్యాగ్ లైన్ పెట్టారు. సార్ విశ్వనగరం అని మాట్లాడుతా ఉన్నారు. విశ్వనగరం అవడానికి విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన రాజధానికి వస్తారా సార్? ప్రపంచ రాజధానిగా మన అమరావతిని చేద్దామనే ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. అవి ఎంత వాస్తవ దూరాలుగా ఉన్నాయి మీ మాటలు. అమరావతికి 30 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల దూరంలోనే ఆల్రెడీ గన్నవరం విమానాశ్రయం ఉంది. ఆ గన్నవరం విమానాశ్రయంలోనే ఒక 600 ఎకరాల వరకు సమీకరించారు డెవలప్మెంట్ చేసుకోవడం కోసమని మొన్న అమరావతి ఉద్యమకర్త అయినటువంటి ఆవిడ చెప్పారు. అంటే ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ కూతవేడు దూరంలో ఉండగా దానికోసం 600 ఎకరాలు భూమి కూడా సేకరించబడి ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలే గాని మీరు అడుగు నుంచి భూమి పూజ చేసి 5,000 ఎకరాల్లో కడదానికి మన రాష్ట్ర బడ్జెట్ మనకి అనుకూలంగా ఉందా? ఉన్న 32,000 ఎకరాల్లోనే మనము సరైనటువంటి శాశ్వత భవనాలు కట్టుకోలేని పరిస్థితిలో మన రాష్ట్ర బడ్జెట్ ఉంటే ఇంకొక 10,000 ఎకరాలు సమీకరించి 500 ఎకరాల్లో మీరు ఏ విధంగా ఎయిర్పోర్ట్ కడదామని చెప్పేసి ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆల్రెడీ ఒక సంవత్సరం గడిచిపోయింది. ఈ రోజు వరకు ఒక ఇటుక కూడా రాజధాని ప్రాంతంలో పడలేదు, గతంలో ఉన్నటువంటి తప్ప. ఇంకా కంప చెట్లు నరుకుతూనే ఉన్నారు, భూమి శుభ్రం చేస్తూనే ఉన్నారు. ఒక సంవత్సరం గడిచిపోయింది, ఇంకా మిగిలింది 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాలు మీరు ఏ విధంగా ఎలా డెవలప్మెంట్ చేస్తారనేది ఏమైనా ఒక ఆలోచన అయితే ప్రజలకు మీరు ఇచ్చారా? చిన్న సంపద, చిన్నటువంటి పథకాలు సూపర్ 6 ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవు, రాష్ట్రంలో సంపద లేదు. సంపద ఎలా సృష్టించాలో, ఎలా సంపాదించాలో కొంచెం చెవులో చెప్పండి అని మన ముఖ్యమంత్రి గారు అడుగుతున్నటువంటి తరుణంలో మీరు ఇంకొక 10,000 ఎకరాలు ఏ విధంగా రైతుల ద్వారా మీరు సమీకరిస్తున్నారు? అవి కూడా 3 పంటలు పండినటువంటి 3 వాణిజ్య పంటలు పండినటువంటి బంగారమైన పంటలు పండినటువంటి భూముల్ని మీరు ఏ విధంగా సమీకరిస్తున్నారు? సమీకరించి మీరు ఎప్పుడు డెవలప్మెంట్ చేస్తారు? ఉన్నదానికి దిక్కు లేదు, ఇంకా రాబోయేదానికి ఎక్కడి నుంచి వస్తుంది అని మా ప్రశ్న. ఒక సంవత్సరం గడిచిపోయింది, జస్ట్ ఇంకా 4 సంవత్సరాలే ఉన్నాయి. ఆ 4 సంవత్సరాలు ఒక 6 నెలలు ఎలక్షన్స్ వెళ్ళిపోతాయి. అంటే సాక్షాత్కు 33 సంవత్సరాలన్నర మాత్రమే మీ చేతుల్లో పరిపాలనా కాలం ఉంది. ఈ 3.5 సంవత్సరాల పరిపాలనా కాలంలో మీరు ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు? ఇంకా ఎందుకు సత్యదూరమైనటువంటి మాటలు ప్రజలకు చెప్తా ఉన్నారు, మీరు రైతులకు చెప్తా ఉన్నారు. పండిన పంటలకే సరైన ధర లేక అల్లాడిపోతున్నారు రైతులు. కనీసం పంట ఇచ్చే కూలి డబ్బులు కూడా వాళ్ళకి మిగలలేదు. ఈసారి అయితే చాలా అస్తవ్యస్తమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు రైతు. అలాంటి రైతు దగ్గర ఇంకా 10,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అని చెప్పేసి ₹1 డబ్బులు ఇవ్వకుండా మీరు ఏ విధంగా సమీకరిస్తారు? అన్ని ఎకరాల్లో ఆహార పంటలు ఆగిపోతే కరువు ఏ విధంగా వస్తుంది? ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నారు? మాకు సమాధానం కావాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యత అయితే వివక్షంగా మాకు ఉంది కాబట్టి మేము ఈ ప్రశ్న అడుగుతా ఉన్నాం. మాదైతే ఒకటే విన్నపం, మీరు ఏ విధంగా అయితే అమరావతిని కడతామని చెప్పేసి అన్నారు, మీరు అమరావతిని కట్టడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అయితే మీ మీద ఉంది. రాష్ట్రం మొత్తం అభివృద్ధిని ఆపేసేసి ఒక్క అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామనడం ఏమాత్రం భావ్యం కాదు. రాష్ట్ర సంపద మొత్తం తీసుకొచ్చి ఇక్కడ మొత్తం ధార పోసేసి దీనికోసమే ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఏమాత్రం సబబుగా లేదని చెప్పేసి మా యొక్క సూచన. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఉన్నటువంటి భూముల్లో మీరు ఏదైతే కనీసం ఒక శాశ్వత అసెంబ్లీని కట్టండి, ఒక శాశ్వత హైకోర్టును కట్టండి, ఒక శాశ్వత శాసనసభ యొక్క సచివాలయ కాంప్లెక్స్ కట్టండి, శాశ్వతంగా ఏదైనా కట్టి చూపించండి. అప్పుడు మీ మీద నమ్మకం ఉంటుంది. అప్పుడు మళ్ళీ మీరు ఓడాడడానికి రండి. ఈలోపు మీరు ఏవైతే చెప్పారో, ఇంతవరకు మహిళలు ఆశ ఎదురుచినటువంటి ఒకే ఒక పథకం ఏంటి అంటే ఉచిత బస్సు. కనీసం పక్క ఊరు కూడా ఈ రోజు వరకు ఉచితంగా పోలే. ఏ మహిళా తల్లి అయినా సరే ఈ రోజుకి డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని ప్రయాణం చేస్తా ఉన్నారు. కనీసం ఉచిత మహిళా బస్సు అయినా సరే ఒక సంవత్సరం దాటిపోయింది, 2వ సంవత్సరం అడుగు పెడతా ఉన్నాం కాబట్టి అదైనా ఆ పథకమైన మహిళలకు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ 10,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ ఆపించవలసిందిగా
ఉన్నటువంటి 32,000 ఎకరాల్లో మీరు ఎంతవరకు అయితే డెవలప్మెంట్ చేశారని చూపించి మీ రైతులకు ఎంతవరకు అయితే ఏ ప్లాట్లు వాళ్ళకి ఇస్తామని చెప్పారు ఆ ప్లాట్లు కూడా విభజన చేసి వాళ్ళ యొక్క పేరు మీద ఆ పట్టాలు పంపిణీ చేయవలసిందిగా మేము కోరుకుంటూ ఉన్నాం.